హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా ఎక్సర్సైజ్ చేసి రూమ్లోకి వచ్చిన రాజ్ తన కండలను చూస్తూ మురిసిపోతూ ఉంటాడు. హే, చూసావా నా కండలు ఎలా ఉన్నాయో అని కావ్యని అడుగుతాడు. చూసానులేండి, అవి కండలు కావు వాపు అని నాకు తెలుసు అని కావ్య అంటుంది. ఏం మాట్లాడుతున్నావు అని రాజ్ అంటాడు. నీకు కుళ్ళే, అందుకే ఇలా మాట్లాడతామని రాజ్ అంటాడు. అవును, మరి మీ అంత కండలు నాకు లేవు అని కుళ్ళుకుంటున్నాను అని కావ్య అంటుంది. ఇంకా కావ్య స్నానానికి వెళ్ళే టైంలోనే శ్వేత కాల్ చేస్తుంది. కావ్య ఆ ఫోన్ చూస్తుంది కానీ లిఫ్ట్ చేయదు. అలాగే ఫోన్ పట్టుకొని చూస్తుంటుంది. ఇంతలో రాజ్ వచ్చి ఎవరు ఫోన్ చేశారు, నీకే వినిపిస్తుందా, ఎవరు ఫోన్ చేశారని అడిగితే కావ్య ఏం చెప్పు చేయదు. దీంతో రాజ్ దగ్గరకు వచ్చి చూస్తే శ్వేత. ఇంకా రాజ్ కాల్ లిఫ్ట్ చేసి హాయ్ బేబీ, గుడ్ మార్నింగ్, మీట్ అవుదాం, నువ్వు అనుకున్న చోట మీట్ అవుదామని శ్వేతతో క్లోజ్గా మాట్లాడుతూ ఉంటాడు. అది చూసిన కావ్య కోపంతో ఊగిపోతూ ఉంటుంది. సరే, తొందరగా వచ్చి నిన్ను కలుస్తాను అని రాజ్ ఫోన్ పెట్టేస్తాడు. ఫోన్ అన్లాక్లోనే ఉంది, నీకేమైనా కావాలంటే చూసుకోని రాజ్ కావ్య చెప్తాడు. మీలాంటి బుద్ధులు నాకు లేవులేండి అని కావ్య అంటుంది. అవునా, మరి నా ఫోన్ అన్లాక్ చేసి శ్వేత నెంబర్ తీసుకుంది ఎవరో అని రాజ్ అంటాడు. ఇంకా రాజ్ స్నానానికి వెళ్తాడు. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ దగ్గర అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.